ఏపీ టెట్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ప్రజెంట్ అయితే టెట్ ఎగ్జామ్స్ అనేది మనకి స్టార్ట్ అవడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రజెంట్ ఈరోజు అంటే మనకి 14వ తేదీన జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రీవియస్గా జరిగిన కూడా కొన్ని వీడియోస్ చేసాం. అలాగే ఇవి మీకు రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ కొన్ని లెసన్స్ ఉన్నాయి కాబట్టి చూస్తే మీకు చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా అంత ఈజీగా అయితే లేదండి, మోడరేట్ టఫ్గానే ఉంది. ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ఈరోజు సంబంధించినటువంటి చూసుకుంటే మనకి వృద్ధి సంధికి సంబంధించింది కూడా మనకి ఒక బిట్ రావడం జరిగింది. అలాగే గుర్రానికి సంబంధించిన పర్యాయ పదాలు కూడా మనకి తెలుగులో కొన్ని బిట్స్ అయితే రావడం జరిగింది. అలాగే బుద్ధిహీనుడికి సంబంధించిన సమాసం ఏంటి అనేసి మనకు అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాడి వడివడిగా వచ్చాడు, ఇందులో మనకి అలంకారం అయితే ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ ఈ రోజైతే మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ చాలా ఇవే వచ్చాయి. అలాగే మనకి కొన్ని ఫుల్ ఫామ్స్ అయితే కూడా అడగడం జరిగిందండి. సిసిఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్పలమాలలో లఘువులు ఎన్ని అనేసి మనకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక సెంటెన్స్ ఇచ్చేసి మనకి కిందన ఇందులో లఘువులు ఏంటి గురువులు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఎన్ని ఉంటాయి అనేసి కూడా మనకి క్వశ్చన్స్ చేయడం జరిగింది. అలాగే ఆర్యభట్ట ఉపగ్రహం అయితే ఎప్పుడు ప్రయోగించబడింది అనే విషయం కూడాను మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి టెట్ పేపర్లో ఈ క్వశ్చన్స్ అనేది మనకి కనిపించడం జరిగింది. అలాగే ఇంకా కూడాను మీకు ఏవైనా తెలిస్తే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. దానివన్నీ కూడా మేము గ్యాదర్ చేసుకొని మళ్ళీ కొత్తగా వీడియో అయితే మేము చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది కదా. అలాగే నవజాత శిశువుల్లో మొట్టమొదటి ఏర్పడే భావోద్వేగం ఏంటి అని మనకి ఇవ్వడం కూడా జరిగింది ఈ టాపిక్ నుంచి. అలాగే బ్లూరే దేనికి ఉపయోగిస్తారు. అలాగే విద్యుత్ ఘటానికి రెండు వైపులా రాగి తీగ చుట్టబడి ఉంది, క్రింది వాన్లో ఏం సంభవిస్తుంది అనేసి మనకి ఈ రకంగా అడిగారు. అయితే కొందరైతే చెప్పే విధానం ఏంటంటే ఆ యొక్క ఈ విద్యుత్ ఘటానికి అయితే ఒకవేళ బ్యాటరీని కనెక్ట్ చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది ఆ విధంగా కూడా అడిగారనేసి కొందరు చెప్తున్నారు. ఏ విధంగా చూసుకున్న కూడాను మనకు విద్యుత్ ఘటం అంటే ఒక సెల్కి ఎప్పుడు కూడాను మనం కనెక్టింగ్ వైర్ చేసేసి బల్బుని కనెక్ట్ చేస్తే మాత్రమే వెలుగుతుంది, స్విచ్ ఆన్ చేస్తే మాత్రమే. ఒకవేళ స్విచ్ ఆఫ్లో ఉంటే మాత్రం బల్బ్ అనేది గ్లో అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది ఫిజిక్స్లో మనకి టాపిక్స్ వస్తుంది మనకి ఎలక్ట్రిసిటీ నుంచి. అది ఆ టాపిక్ ఏదైనా కూడాను మీకు ఇచ్చిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ మొత్తం కంప్లీట్గా చేసుకుంటే ప్రతి ఒక్క ఆన్సర్ కూడాను మీకు టెక్స్ట్ బుక్లోని మీరు లాస్ట్కి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. మనకి టెక్స్ట్ బుక్ అంటే చాప్టర్స్ క్లోజ్ అయిపోయినట్టు లాస్ట్లో ఎక్సర్సైజ్ వస్తుంది, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇస్తారు కదా, అక్కడి నుంచి అయితే గ్యాదర్ చేస్తుండండి చాలా పాయింట్లు. మీరు ఒక్కసారి ఆ ఎక్సర్సైజ్ చూడండి, ప్రతి ఒక్క టాపిక్స్ కూడా మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. అలాగే -2కు సమీపాలు గల పూర్ణ సంఖ్య ఏంటి అని కూడా అడగడం జరిగింది. అలాగే మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రధాన సంఖ్యలపై కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బయాలజీ విషయానికి వస్తే మనకి వాయునాళాల గురించి కొన్ని, అలాగే విద్యా ప్రమాణాలు ఇది నార్మల్. అలాగే మంచి బాలుడు పాఠ్యాంశం నుంచి అయితే మనకి తెలుగు టాపిక్లు అయితే క్వశ్చన్స్ కొన్ని వచ్చేయండి మంచి బాలుడు అనే లెసన్స్ నుంచి. అలాగే మెర్రి చెట్టు యథా దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం పరివర్తన దీనికి సంబంధించినటువంటి దీని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే త్రిభుజాల గురించి అయితే బాగా కేర్ఫుల్గా అయితే మీరు మ్యాథ్స్లో చూసుకోవాలండి. వాటి యొక్క కోణాల గురించి అయితే మనకి ఐడెంటిఫై చేయమంటున్నాడు ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చి, ఒకసారి చూడండి. అలాగే స్తూపాలకి శంకులకు సంబంధించిన ఘనపరిమాణ నిష్పత్తుల గురించి కూడాను అడుగుతున్నారు అంటున్నారు, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కోల్బర్గ్ నైతికం అది నిర్మాణాత్మక దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్గా వస్తున్నాయి ఈ చాప్టర్ నుంచి, అది కూడా మీరు ఒకసారి కేర్ఫుల్గా చూసేసుకోండి. అయితే ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా మనకి ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లో కనిపిస్తున్న క్వశ్చన్స్ ఇవి. అలాగే వృత్యానుసార ప్రాస అలంకారం గురించి అయితే అడుగుతున్నారు. అలాగే మిగతా అలంకారాలు కూడా చూసుకోండి. ప్రస్తుతానికైతే రెండు ఉత్పలమాల చంపకమాల అయితే ఎక్కువ కనిపించట్లేదు మనకి, కనిపిస్తున్నాయి. రిమైనింగ్ మనకి మత్తేబం అవి ఉంటాయి కదా, వాటి నుంచి కనిపించలేదు. మేబీ అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ అలంకారాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. కథానికానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏవి ఈ టాపిక్ నుంచి కూడా మనకి రిపీటెడ్గా అడుగుతున్నారు. అలాగే ప్రకృతులు వికృతికి సంబంధించి మ్యాచింగ్ అయితే క్వశ్చన్స్ వస్తున్నాయండి. మ్యాక్సిమం అయితే మీకు లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే దేనికి ఎవరు సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంది, రచయితలు ఏంటి, వాళ్ళు రచించినవి ఏంటి అనే ఈ విధంగా కూడా మనకి మ్యాచింగ్ అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ అయితే మీరు కవర్ చేయాల్సిన విషయమే.
అలాగే యగనం సంబంధించిన ఆదిగురువ, అది ఆదిలఘువ, ఇది మనకి వాళ్ళు ఇచ్చేసి మనకు కనిపెట్టమంటున్నారు. అది కూడా చూసేసుకోండి ఒకసారి. కర్మణి వాక్యాలు అడుగుతున్నారు. అలాగే రచయితల గురించి వాళ్ళు ఏంటి రచించారు అనే విషయం కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి బయలుకి సంబంధించి చూసుకుంటే కొన్ని ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్లు, అంటే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు విడిచిపెట్టేటప్పుడు ఈ రకంగా అడుగుతున్నారు. లేకపోతే క్లైమేట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఈ రకంగా మనకి అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూసేసుకోండి. అలాగే డూ ఆర్ డై నినాదం ఎవరు చేశారు అనే విషయం కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ గాల్గి కాంప్లెక్స్ అలాగే రైబోజోమ్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఆర్గనైల్స్ ఉంటాయి కదా మనకి. గాల్గి కాంప్లెక్స్ అవ్వచ్చు, న్యూక్లియస్ అవ్వచ్చు, మైటోకాండ్రియా అవ్వచ్చు, రైబోజోమ్స్ అవ్వచ్చు, లైసోజోమ్స్ అవ్వచ్చు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవ్వచ్చు, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే విధంగా ఇచ్చేసి మనకి అది మ్యాచింగ్లో వాళ్ళు ఇస్తున్నారు, మ్యాచింగ్ చేయాలి. అటువంటి కూడా ఒకసారి మీరు చూసేసుకోండి మరొకసారి. నెక్స్ట్ చూసుకుంటే మనకి శైశవ దశ చూసుకుంటే ఉత్తేజము అలాగే బాధపడటం ఇవన్నీ ఉంటాయి కదా అందులో. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇస్తున్నారు శైశవ దశ నుంచి, అది మీరు చూసుకోండి ఒకసారి. అలాగే వికాస నియమాలు కూడాను ఇచ్చాడు ఈరోజు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రతి కూడా మనకి అది మార్నింగ్ షిఫ్ట్లో ఎక్కువ కనిపించాయి, అలాగే ఈవినింగ్ సెక్షన్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆర్టీ యాక్ట్స్ ఉంటాయి కదా, ఆర్టీ యాక్ట్ నుంచి అలాగే ఎన్ఈపి నుంచి అలాగే ఎన్పిఈ 1986 ఈరోజు అడగడం జరిగింది. అది ఒకసారి మీరు చూసేసుకోండి. అలాగే త్రిభుజాలకు సంబంధించిన ధర్మాల గురించి, అలాగే ఈ యొక్క మధ్యగతం, వ్యాప్తి, అంకగణిత సగట్లు ఇవన్నీ కూడా మీరు మ్యాథ్స్లో చూసుకోవాల్సిన విషయమే. అలాగే కొటారి కమిషన్ దీని గురించి కూడా మీరు ఒకసారి చూడండి. ప్రస్తుతానికైతే ఇవి ఇచ్చారు. మేబీ ఇవి మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటుగా రిమైనింగ్ ఉన్న కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి యాజ్ ఏ గుడ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి మంచి ట్రాకింగ్ వస్తే మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కదా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఇంతవరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏది కూడా అంత ఈజీగా అయితే లేదు. ప్రతి ఒక్కటి కూడాను టఫ్ అలాగే మోడరేట్ మధ్యలో మాత్రమే ఉంది. ఎవరైతే అకాడమిక్ బుక్స్ అయితే ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేసి చదివేసుకుంటున్నారో వాళ్ళకైతే బెటర్గానే ఉంది. కొద్దిగా ఏదో ఈ 1 month 2 months నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయ్యిన వాళ్ళకైతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి, వాళ్ళకి గుడ్ మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుపదులు చూసుకుంటే ప్రస్తుతానికైతే ఈరోజైతే A+B³ సూత్రం వచ్చింది అంటున్నారు. కాబట్టి మీరు కూడా చూసుకోండి, ఫార్ములాస్ అన్నీ చూసుకోండి. A+B² A-B², A² - B², అలాగే A+B³ A-B³ అలాగే A² + B² + C², దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో కూడాను ఈ యొక్క దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మోరిసన్ నమూనా గురించి, అలాగే నిర్వచనాలు కొన్ని, అలాగే అభ్యసన వక్రరేఖలు అయితే ఈరోజైతే వై టైప్ గురించి అడగడం జరిగింది అంటున్నారు. అది కూడా మీరు చూసేసుకోండి అలాంటివి. అలాగే పరిసరవాదులు, అదే అణుశకవాదులు, వీళ్ళ గురించి అయితే మ్యాచింగ్ అయితే ఈరోజు అడిగారు. కాబట్టి మీరు కూడా చూసుకోండి ప్రస్తుతానికైతే. అలాగే డిఐసిఈ డైస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగారు అంటున్నారు. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు, ఎక్కువగా అయితే మ్యాచింగ్ ఇస్తున్నారు, అలాగే లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎంత వేగంగా చదివి ఎంత వేగంగా అయితే అర్థం చేసేసుకుంటారో అప్పుడే దానికి మీరు ఆన్సర్ అనేది వేగంగా చేయగలుగుతారు. ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఎక్కువ చదవడానికి అర్థం చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి 150 మార్క్స్కి మీరు ఈ టైమింగ్ అనేది చాలా సేవ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీగా అయితే మీకు వచ్చే ఆన్సర్ ఫస్ట్ అన్ని టిక్ చేసుకుని వెళ్ళండి. తర్వాత మీరు బ్యాక్ వెళ్ళి అప్పుడు ఎక్కువ ఆలోచించండి అంతే తప్ప ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఆ క్వశ్చన్ దగ్గర ఉంటే మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే మనకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి, హెల్ప్ఫుల్గా ఉండదు అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పేదానికంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీకు వచ్చినట్టుకుంటే మీకు తెలిసినవైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దాన్ని అయితే నేను నెక్స్ట్ డే అనేది ప్రీవియస్గా జరిగిన దాని గురించి అయితే నేను మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.